గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే కీర్తన 109 17వ వచనం, శపించుట వానికి వృత్తి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైనది. చూసినావా, ఇక్కడ శపించుట వానికి ఇష్టమైంది. శపించవద్దు. మోషే చేసిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుంచి కానానుకు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు మోషే రికార్డులు చూస్తే గిన్నీస్ బుక్ రికార్డులు. అసలు పరిశుద్ధ బైబిల్లో ఒక యేసయ్య చేసిండు అన్ని అద్భుతాల సూచక్రియలు. యేసయ్య తర్వాత చేసింది దాదాపు మోషేని. ఎందుకంటే ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళు, ప్రార్థన చేస్తేనే ఎర్ర సముద్రం 2 పాయలు అవడం, బండను కొడితేనే నీళ్లు రావడం, ఎడారులలో వాళ్ళకి ఏమున్నాయి, ఏం లేవు. మోషే మిక్కిలి సాత్వికుడు, పుట్టలేడు, భవిష్యత్తులో పుట్టబోడు, అంత సాత్వికుడు. మరి మోషే చేశాడు, శపించాడు. ఒక చిన్న మాట శపించినందుకే కానాను చేరుకోలేకపోతాడు. ఎంత 200 మీటర్లు ఉండొచ్చు. చూస్తాడు కళ్ళతోటి, కానాన్ అనే ప్రాంతాన్ని చూస్తాడు, కానీ దూరంకి వెళ్ళి కానాన్లో అడుగట్టలేకపోతాడు. శపించుడు వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. మీరు ఏం చేస్తారండి, ఆత్మ చేత కూడా మనస్సులో శపించవద్దు. మీరు చేసే ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదన్నా వృత్తి పనే కావచ్చు. వ్యాపారం ఉంది, మీరు కొన్ని సరుకులు అమ్మారు, వాళ్ళు ఏం చేస్తారు, నో ఎక్స్చేంజ్ అని బోర్డు పెడతారు, నో రిటర్న్ అని పెడతారు. ఎక్స్చేంజ్ ఛాన్స్ లేదు, రిటర్న్ ఛాన్స్ లేదు అని పెడతారు. బలవంతంగా వచ్చి మేము డబ్బులు తెచ్చుకున్నాం, ఈ సరుకులు మాకు అద్దాన్ని ఇచ్చారనుకోండి, అక్కడ గొడవ అవుతుంది. అప్పుడు ఆత్మచేత మీరు ఏం చేస్తారు, ఎదుటి వ్యక్తిని శపిస్తారు. అది మీకు, మీ కుటుంబం మీదకి, మీ వ్యాపారం మీదకి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే కస్టమర్ని కూడా మీరు ప్రేమించండి. దేవుడు చెప్పాడు, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలి. తర్వాత నిన్ను వలని పొరుగుని ప్రేమించాలి. ఇది ధర్మశాస్త్రం అంతటికి 2 ఆజ్ఞలు. మోషే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, షార్ట్ కట్ రెడీ చేశాడు. కాబట్టి మీకు వ్యాపారం ఉందనుకోండి, మీరు సాయంకాలం వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ప్రార్థనలో ఉండి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పాపాలని కడుక్కోవాలి. ఫస్ట్ మీరు ముఖం కడుక్కున్నారనుకోండి ఉదయకాలం, సాయంకాలం మళ్ళీ ముఖం కడుక్కోండి. ఆ సబ్బు నురగలో కొంచెం నల్లగా ఉంటుంది. మీరు ఎంత ఏసీలో ఉండండి, ఎంత ఉండండి, ఎందుకంటే ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉంది, దుష్టుని చేతిలో ఉంది. కాబట్టి సాధారణ దుష్టుడు, అపవాది మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పడగొడతాడు. మీరు వృత్తి పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా సాయంకాలం వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ప్రార్థనలో ఉండి 1 యోహాను 1:7-9 వరకు యేసు రక్తం ప్రతి పాపముని పవిత్రంగా చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ యువర్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసయ్య రక్తంలో పాపాలను కడిగిన తర్వాతనే మీకు కావలసినవి అడగండి, అప్పుడే మీకు దేవుడు ఇస్తాడు. కానీ మురికితో అడిగిరు అనుకోండి, యేసయ్య చెవులు మూసుకుంటాడు, అసలు ఇవ్వలేడు. ఇప్పుడు నా మురికుడి మాట్లాడితే ఆ మాటలు ఎవరు వింటారు? 1-2 మాటలు వింటారు, వినుకుంటా దూరం వెళ్ళిపోతారు. దేవుని సన్నిధి కూడా అంతే. మన మాట, చూపుతల ద్వారా పాపాలని కడుక్కొని దేవుని అడగాలి. ఇక్కడ దీవెన యందు మనకి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమైన. దీవెన యందు మనకి ఇష్టం ఉండాలి. ఎందుకంటే దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. ఒక ఇంట్లో ఎప్పుడు గొడవలు, కన్నీరు, ఎప్పుడు పంచాయతీలు ఉంటాయి. ఇంకొక ఇంట్లో పచ్చగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, మంచిగా ఉంటారు, శ్రేష్టమైన మాటలు మాట్లాడుకుంటూ నవ్వు ముఖం ఉండి
మంచిగా ఉంటారు, వాళ్ళు చేయనది సఫలమవుతుంది. మరి ఇంకొక గృహంలో అట్లా ఉండరు. ఎందుకు? నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ చూపులు. కాబట్టి మనం ఏం చేద్దామంటే శపించద్దు, దీవించాలి. దీవిస్తూ మనం పాజిటివ్గా ఆలోచిస్తూ, పాజిటివ్గా చూస్తూ, పాజిటివ్గా ముందుకెళ్ళామనుకోండి, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, అందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. చూడండి, సామెతలు 21:10. భక్తిహీనుని మనస్సు కీడు చేయగలను, వాడు తన పొరుగువానికైనా దయ తలచడు. మనం భక్తిహీను మనసు కీడు చేయకూడదు. కాబట్టి మనం మనస్సులో కూడా, మీరు ప్రయాణం చేస్తున్నా, మీరు ఏమైనా వ్యాపారం చేస్తూ కుర్చీలో కూర్చొని ఖాళీ టైంలో కూడా, లంచ్ బ్రేక్ కానీ ఏదే టైంలో కానీ ఆత్మ చేత దీవించాలి. 1 కొరింథీ 14వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆత్మతో పాడేదను అంటే అపోస్తలుడైన పౌలు శ్రేష్టమైన మాటలు రాశాడు. ఎందుకంటే అతడు ఎక్కువ దీవిస్తూ 14 పత్రికలు రాశాడు. అది 1 కొరింథీ 14వ అధ్యాయము 14వ వచనం. నేను భాషతో 15వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయదు, మనసుతో ప్రార్థన చేతును. మనస్సుతో కూడా ప్రార్థన చేయాలి, ఎదుటి వ్యక్తిని దీవించాలి. క్రీస్తు ఏం చేశాడు? యెరూషలేములో సువార్త ప్రారంభించి యెరూషలేములో సువార్త చేసిండు. అక్కడ శోధన వస్తే యూదులు ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టడానికి రాళ్ళు ఎత్తుతారు, కానీ కొట్టలేదు. తప్పించుకొని గలిలయ, కపెర్నహూం, కొరాజీన, బెత్సయిదా రకరకాల ప్రాంతాల్లో తిరిగి సువార్త చేస్తాడు. దీవించడు కానీ శపించలేదు. మనసుతో ప్రార్థన చేసి వాళ్ళని దీవించడు కానీ శపించలేదు. కాబట్టి మీరేం చేస్తారంటే, మీ ఎదుటి వ్యక్తి, మీ బాస్ నేను దూషించిండా, వాళ్ళని దీవించండి. నీకు ప్రమోషన్ రావాలంటే నీ బాస్ మీద సనుక్కుంటే రాదు, నీ బాస్ను దీవించాలి. అలా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటే నీకు మెండైన దీవెన. అలా కుటుంబం శాపగ్రస్తంగా ఉంటే నువ్వు ఫలించలేవు. కాబట్టి మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41, యేసునామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే, క్రీస్తు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ, అపోస్తలుడైన పౌలు కూడా దీవించమని కానీ శపించమని చెప్పలేదు. ధర్మశాస్త్రం పుట్టినప్పుడే ఉంది, ఏమని? దీవించాలి కానీ శపించాలి. ఎదుటి వ్యక్తి కీడు చేసిన అనుకుంటే దేవునికి ఒక రూల్ ఉంది, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మనకు వస్తుంది. నువ్వు ఎదుటి వ్యక్తి మంచి చేస్తే నీకు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అదే చేస్తాడు. మేలైతే మేలు, కీడైతే కీడు, ఇంకొకటి వేరే లేదుగా. కాబట్టి మనం ఎప్పుడు మేలు చేస్తూనే ముందుకెళ్దాం. క్రీస్తు చేసిన యెరూషలేములో సువార్త ప్రారంభించి దీవించుకుంటూ ఏం చేశాడు? ముందుకెళ్ళాడు. కాబట్టి మీరు సువార్త చేసినప్పుడు ఇతరులను దీవించడానికి శపించకండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 38వ వచనం. ఇది ముఖ్యమైనది. మొదటి అయిన ఆజ్ఞ, నిన్ను వాళ్ళు పొరుగువాని ప్రేమింపనేది 2వ ఆజ్ఞ దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రానికి ఆధారమైనవి అంటే మోషే ధర్మశాస్త్రం పుట్టినప్పుడే ఉంది, శపించద్దు, నేను పొరుగువాన్ని ప్రేమించు అంటే అన్ని రకాల మతస్థులకు అందరికీ చెప్పాడు మోషే. కాబట్టి మనం మీ వృత్తిపైన, మీ ఉద్యోగమైనా, ఏమైనా కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతమంది కస్టమర్లు వస్తారో మీ కస్టమర్లందరినీ దీవించండి. వారికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వండి. మీరు ఏది ఎత్తితే అది మీకు కోయబడుతుంది. శపించద్దు. నేనైతే నా ఆత్మీయ జీవితంలో ఎక్కడ పని చేసినా కానీ వచ్చినాక సాయంకాలం ఫ్రెష్ అయిన తర్వాత మొక్కలోని
నా యజమానిని దీవిస్తా. మనం పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్న ఆ పెట్రోల్ బంక్ యజమాని, అందులో ఉన్న వర్కర్స్ని, ఆ ట్యాంకర్ తెస్తారు కదా, ఎంతో దూరం నుంచి ప్రయాసంతో వాళ్ళని కూడా దీవించాలి. ఎందుకంటే అందులో పెట్రోల్ బంక్లో పనిచేయడం అనేది చాలా కష్టం. ఆ వాసన ఉంటుంది కదా, ఆ వాసన పడక కొంతమందికి స్కిన్ కురుపులు అవుతాయి. ఆ వాసన అడగ కొంతమంది ఉద్యోగాలు మానుకుంటారు, రోగాలు వస్తాయి. కాబట్టి లూకోసార్ ఏమైంది, ఇప్పుడు మీకు ఇవ్వబడిన అణిచి కుదించి దిగజారినట్టు ఇవ్వబడు. వాళ్ళకు టిప్స్ ఇస్తే మనకు ఇంకొక చోట దేవుడు 30 అంతలు 60 అంతలు 100 అంతలు మెండైన దీవెనలు ఇస్తాడు. కాబట్టి మత్తయి సువార్తలో ఏముంది, కనికరము గలవారు ధన్యులు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా మీ ప్రసంగంలో యేసయ్య చెప్తాడు. శిష్యులకు వాళ్ళందరికీ భోజనం అక్కనే పెడతాడు. కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు. కాబట్టి మన కనికర హృదయంతో ఇతరులను ప్రేమిస్తూ దీవిస్తూ ముందుకెళ్ళే మనకు మెండైన దీవెనలు ఉంటాయి. మరి దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. మరి దీవించండి, ముందుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది పడిపోయేది ఎక్కడంటే మీ బాస్ పైన, ఇంకా కస్టమర్లు కానీ ఎవరన్నా ఇబ్బందులు చేసిన వాళ్ళు, ఇరుకులు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద సనుక్కొని పడిపోతారు. ఇస్రాయేల్ జనాంగం చూసిరా, ఎంతమంది ఐగుప్తును ఎర్రసముద్రం దాటింది? 6,24,000 మంది దాటుతారు. కానాను చేరుకుంది ఇద్దరే, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళంతా చాలామంది సనుక్కొని పడిపోయిన వాళ్ళే. కాబట్టి సనుక్కోవద్దు. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీకు కిరాయిలు ఉందా, ఆ కిరాయి ఇంటి అందే సంతృప్తి పడు. నీకు 2 వీలర్ ఉందా, ఆ 2 వీలర్స్ అందే సంతోషపడు. ఒక కారు ఉందా, ఒక కారు అందు సంతోషపడు. ఇంకొక కారు కావాలన్న ఆలోచన వచ్చిందా, అది ధర్మశాస్త్రానికి దేవునికి విరోధమైన ఆలోచన. లగ్జరీ లైఫ్ వద్దు. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు, ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవునికి వైరం అన్నాడు. కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరం. ఏ 4 అంగడి నీటి బుగ్గ లాంటి జీవితం ఎలా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పడగొడతాడు దుష్టు అపవాది ఎక్కనొక చోట. నీతిమంతుడు 7 సార్లు కూడా తిరిగి లేస్తాడు. చూసారు ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. కోపపడుడు కానీ పాపము చేయకుడి. మీరు పనిచేసే స్థలంలో కానీ, మీ కస్టమర్లే కానీ, మీ ప్రొఫెషన్, మీ డాక్టరా, లాయరా, ఏదైనా వృత్తి పని ఉన్నప్పుడు మీ ఇంటి పక్కలే కావచ్చు, మీ కుటుంబ సభ్యులే కావచ్చు, ఎక్కడనే కావచ్చు, కోపం ఏర్పడిందా? ఎంతవరకు ఉన్నారట? సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం నిలిచి ఉండకూడదు. ఉదయకాలం కోపం వచ్చిందా, సాయంత్రం వరకు సూర్యుడు ఎట్లా అస్తమిస్తాడో మన కోపం కూడా తీసేసుకోవాలి. మళ్ళీ తెల్లారి ఫ్రెష్ డే, మళ్ళీ ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం ఆత్మీయంగా. ఇతరులను దీవించండి, మేలు చేయండి, ముందుకెళ్ళండి, ఫలించండి.